8వ అధ్యాయము మొదటి 4 వచనాల్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఒక సందర్భం, ఒక సన్నివేశాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఈ సందర్భం అని చూసినప్పుడు, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జనసమూహంలో ఆయనను వెంబడించెను అని చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తారా ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు పరిగెడుతున్న సమయం అది. అట్లాంటి సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ఈ పదాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. భక్తి, విశ్వాసము, దేవుని యొద్ద ఏ విధంగా మనం నిలవాలి అనే విషయాలు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అనేను. అంతేనా? నీవు చేయగలవు అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అంటున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే ఇచ్చిన రిప్లై ఏంటంటే, అందుకు ఆయన చేయి సాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధును కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. సింపుల్. ఎంత చక్కని 2 వచనాల్లో ఒక్క వ్యక్తి యొక్క జీవితం మెరుగైపోయింది, బాగుపడిపోయింది. అతిశయం, ఆనందం నిండి బ్రతుకు. అంతకుముందు రోగము, కుళ్ళిపోయిన శరీరము, కుళ్ళిపోయిన దేహము, సమాజానికి దూరంగా ఉండే పరిస్థితి. ఆ దూరంగా సమాజానికి వెలివేయబడిన వ్యక్తి దగ్గరికి, ఆ ప్రాంతానికి ప్రభు వచ్చిన సందర్భాన్ని ఎరిగినటువంటి ఈ కుష్ఠరోగి దానిని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అవకాశం నీ వద్దకు వచ్చినప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానం కదా. ప్రియులారా, చాలామంది ప్రభు పాదాల యొద్ద దొరకాల్సింది, వెతకాల్సింది, పొందుకోవాల్సిన దానిని మరొక చోట పొందుకుంటూ, మరొక చోట పొందుకోవడం కొరకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం వచ్చినట్లయితే అతను కుష్ఠి రోగంతో ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఏ రోగం అండి? కుష్ఠి రోగం. అది మానని రోగముగా ఆ దినాల్లో వారిని వేధించేది. కుష్ఠి రోగం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, కుష్ఠరోగి సమాజానికి బహిష్కృతుడు, బయట ఉండాలి. చాలా దీనమైన స్థితి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అయినా క్రీస్తుని గురించి వినినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన బాగు చేయగలడని నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మనకు బలహీనతలు, రోగాలు వచ్చినప్పుడు, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు ఏం చెప్తే అక్కడికి పరిగెడుతూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే ఏదో విధంగా మనకు బాగవుతే చాలు కదా అనే ఆలోచన. కొందరు క్రీస్తుకు వేరే ఆ స్వస్థత కొరకు, లేదంటే ఆ ఆశీర్వాదము ఏదైతే కోరుకున్న దాన్ని పొందడానికి క్రీస్తు లేని స్థలాలకు కూడా, అపవిత్రమైన స్థలాలకి దయ్యపు ఆత్మలు అనుసరించేవారు కూడా ఉంటారు. క్రైస్తవులుగా అది మీకు తగదు. యేసు ప్రభు లేకపోతే అది నీకు మరణమైన సంతోషమే, అది రోగమైన నీకు సంతోషమే. కానీ యేసు ప్రభు లేనిది నీకు ఏది దీవెనకరంగా ఉండదని గుర్తించుదువుగాక. యేసు ప్రభుతో ఏముంది, యేసు ప్రభు లేకుండా ఏముంది అన్నది దేవుని పిల్లలకు అర్థమైతే ఖచ్చితంగా యేసు ప్రభుతో ఉంటారు. ఈయనమంటాడంటే, ఈ కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కాడట. తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, తన దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీకు ఇష్టమైతే మరి మనం ఆలోచించేద్దాం. ఆయనకి ఇష్టమా? ఆ కుష్ఠరోగము అతనికి ఇష్టమా? లేదు. యాక్చువల్గా ఇతను ఈ దినం ఉన్నటువంటి విశ్వాసం, లేదంటే మనుషుల స్థితితో పోల్చుకున్నప్పుడు ఇది ఎలాగా ఆలోచన చేయవలసి ఉంటుందంటే, ఈ కుష్ఠరోగం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు శుద్ధిని చేయి అని అడగాలి. అవునా? ఈ కుష్ఠరోగం నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను శుద్ధిని చేయి ప్రభు అని అడగాలి. కానీ ఆయన అలా అడగట్లేదు. దేవుని పిల్లలారా వినండి, అయ్యా నీకు ఇష్టమైతే, నాకైతే ఇష్టం లేదు, కానీ నా ఇష్టం కాదు ఇక్కడ కావాల్సింది.
హల్లెలూయా. నా ఇష్టం కాదు ఇక్కడ కావాల్సింది, ఎవరిష్టం? ఒకవేళ నీకు ఇష్టమైతే. ప్రియులారా, ఎంత చక్కని దీనత్వపు ఆలోచన ఇది. మనం చాలాసార్లు మనకు ఇష్టం లేనివి లేదంటే మనకు కావలసిన వాటి విషయంలో దేవుని యొద్ద ఎలా ఉంటాం కదా. నీకు కావాలి అన్నది దాని విషయంలో, ప్రభు అది ఏమైనా కానీ, ఎంతమంది నశించిపోయినా పర్లేదు, నాది నాకు ఇస్తావా ఇవ్వవా? ఇదే కదా మన అభిప్రాయం, ఆలోచన. ప్రభువుకి ఇష్టం లేకపోయినా పర్లేదు, కానీ నీకు ఇష్టమైతే కనుక అది కావాలి అని అడిగి గోజాడుతూ, దాని కొరకు పోరాటం చేస్తూ, దాని కొరకు చాలామంది ఉపవాసములు పెట్టుకొని, అది ఒకవేళ దేవుడు ఇష్టం లేదు ఆయనకి ఇవ్వడానికి, ఆ ఇచ్చుట ద్వారా నీకు నష్టమని ఎరిగి ఇవ్వకపోతే దేవుని చిత్తముతో పని లేదు. దేవుని శోధించి అవసరమైతే దేవుని దూషించి వెళ్ళిపోయిన వారు చాలామంది విశ్వాసులుగా కొనసాగడం మనకు కనబడుతూ ఉంది. అది విశ్వాసం కాదు ప్రియులారా. ఈ కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా నేను ఈ రోగంతో ఉన్నాను, అది తీసివేయడం నీకు ఇష్టమైతే తీసివేయి. ఒకవేళ అది లేదు, నేను ఇలాగ నశించిపోవడం నీకు ఇష్టమైతే ఐ ఆమ్ రెడీ. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఎంత అద్భుతమైన పాఠాన్ని ప్రభువు ఈ ఉదయకాల సమయాన మనతో మాట్లాడుతాడు, నేర్పుతున్నారు. చూడండి ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, అరే నేను చాలా హ్యాపీగా ఆరోగ్యంగా నా కుటుంబంతో ఉండి నాకు హఠాత్తుగా ఈ రోగం వచ్చి సమాజానికి దూరం అయిపోయి ఈ వేదనతో ఈ కొరుకుడు పుండుతో నేను చేస్తూ ఉండగా నాకు దొరికిన ఒకే ఒక అవకాశం యేసు ప్రభు. ఈయన యొద్ద నేను పొందుకోకపోతే నాకు వేరే ఆప్షన్ లేదు కనుక ప్రభు ఏమైనా చేయి, నా రోగాన్ని తీసివేయని అడగాలి ప్రియులారా. కానీ ఆయన అలా అడగట్లేదు, ఆయన చిత్తమును అడుగుతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ చిత్తము గట్లనేనా పరలోకమందు నెరవేరుతుంది, అట్లనే భూమి మీద కూడా నా యందు కూడా నెరవేరును గాక అని ప్రభు నేర్పిన ప్రార్థన అయితే చేస్తున్నాం. కానీ అక్కడికి వచ్చినప్పటికీ మన నాలుక మడతపడుతుంది. పరలోకమందున్న మా తండ్రి, నువ్వు పరలోకమందున్న మంచిదే, నీ నామం పరిశుద్ధమే, గుడ్, మంచిదే నాయనా. పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి అందు అలా కాదు, నా చిత్తము నెరవేరాలే. ఇది మన ప్రార్థన ఈ దినం. దేవుని చిత్తము కాకుండా, దేవుని ఇష్టం కాకుండా నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కొరకు, నీ ఆశలు తీర్చుకోవడానికి కొరకు నువ్వు చేసే ప్రార్థనలు, నీ జీవితము అది విశ్వాసపు గుంపు లెక్కలోనికి రాదు. 135వ కీర్తన 6వ వచనంలో, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును, జరిగించును అని కనిపిస్తూ ఉంది ప్రియులారా. దేవుని ఇష్టమును విశ్వాసిగా నువ్వు గుర్తించాలి. దేవుని చిత్తమును గుర్తించలేని వ్యక్తిగా నువ్వు ఉండడము అది విశ్వాసపు లెక్కలోనికి రాదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయంటే ప్రభు అన్నారు, అయ్యా ఓ బాబు, నువ్వు ఇలా కుష్ఠరోగంతో ఉండి వేదన పడడం నాకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు, సో నువ్వు శుద్ధుడు అయిపో అని చెప్తున్నా. ప్రియులారా, నువ్వు ఈ విధంగా బాధపడడం, ఈ విధంగా శ్రమపడడం, వేదనలో ఉండడం, రోగంతోనూ మరొక పరిస్థితిలో ఉండడము యేసయ్యకి ఇష్టం లేదు. యేసయ్యకి ఇష్టం లేదు. ఒక గుడ్డివాణిని తన కొందరు వ్యక్తులు తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి, వీడు గుడ్డివాణిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ నేను మహిమపరచబడడానికి, నా నామం మహిమ కొరకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు కనుక వాడిని లేపి పంపుతాడు. కొన్నిసార్లు దేవుని మహిమార్థమై నీ జీవితంలో ఏదైనా శ్రమ రావచ్చు. యోబు జీవితంలో జరిగినటువంటి అనుభవాలు సంగమా వినండి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సహితము యోబు ఏ విధంగా దేవుని మహిమ కొరకు బ్రతికాడో, తుదకు తన రోగములో మరణములో తను నిలిచి దేవుని మహిమపరచాడు. అలాగా నీ సమస్యలు వచ్చినప్పుడు, దేవా ఎందుకు నా జీవితంలో ఈ సమస్య వచ్చింది,
ఇది నీ చిత్తమా? భరించుటకు నాకు సహాయం చేయమని అడగడం నేర్చుకోవాలి. రెండవది ప్రియులారా, నీ రోగానికి రెండవ కారణం ఉండొచ్చు. అది దేవుని చిత్తానుసారంగా అది ఒకవేళ నీకు ఆ బలహీనత ఇస్తే ఆయన కృప కొరకు వేడుకోవాలి, మౌనంగా ఉండాలి. రెండవది ప్రియులారా, నీ జీవితంలో నువ్వు చేసిన తప్పును, అపరాధమును, పాపమును బట్టి ఒకవేళ నీకు రోగం వస్తే, సమస్య వస్తే ఒప్పుకొని దేవుని సందులో విడుదల పొందాలి. నెహెమ్యా గ్రంథంలో మనం నిన్నటి దినం ఆలోచన చేసినాం. నేను నా పితరులను చేసిన పాపమును క్షమించుమని యెరూషలేము విషయమై విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మూడవదిగా మొట్టమొదట దేవుని చిత్తము, రెండవది నీవు చేసిన అపరాధమును బట్టి ఒకవేళ నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, శోధన ఎదుర్కొంటున్నావేమో, అప్పుడు కూడా ప్రభు పాదాలు ఎదుకు చెప్పుకోవాలి. మూడవది అపవాది నిన్ను శోధించుట కొరకు ఏమన్నా నీ జీవితంలో జోక్యం చేసుకుంటే అప్పుడు కూడా దేవుని పాదాల ఎద్దుకే రావాలి. ఇది దేవుని చిత్తము. చాలామంది ప్రియులారా మాంత్రికులు ఆశ్రయించేవారు, మరొక స్థలానికి పరిగెట్టేవారు. ఇది విశ్వాసపు గుంపు యొక్క లక్షణం కాదు. ఈ కుష్ఠరోగి ఎంత శ్రేష్టమైనటువంటి తన యొక్క విశ్వాసమును ప్రకటిస్తున్నాడో చూడండి. దేవా, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి. అంటే నాకు ఇష్టమేమి లేదు, కానీ నేను ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ రోగాన్ని, కొరుకుడు పుండు ప్రియులారా, అది పోతూ ఉంటాయి, వేళ్ళు పోతూ ఉంటాయి. అది ఏ పార్ట్కి వస్తే ఆ పార్ట్ పోతూ తినేస్తుంటాయి. అది భయంకరం, ఆ వేదన. అయినా సరే నాది నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నట్లుగా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రియులారా ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, కానీ విశ్వాస సహితముగా ఆయన కృపాసన యొద్ద ప్రార్థిస్తూ మరి నమ్మకంగా, ప్రియులారా గమనించాలి, మరి నమ్మకంగా విశేషముగా ఆయన కృప కొరకే మనం వేడుకుంటూ, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తూ, ఆయన కృపను వెంబడిస్తూ, ప్రార్థిస్తూ మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. ఆయన కాలంలో, ఆయన సమయంలో ఆయన నిన్ను దర్శిస్తారు. అప్పుడు ఆనందం. దైవ ఆశీస్సులు దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.